Good morning everyone. Today topic is prospectus. Okay. Formation of company lopala we should have required some documents. అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కంపెనీ రిజిస్టర్కి మనం కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ లోపల ఉన్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈస్ ప్రాస్పెక్టస్. ఓకే. ప్రాస్పెక్టస్ మీన్స్ ఇన్విటేషన్ టు పబ్లిక్ investor deposits in our company. ఇన్విటేషన్, ఇన్వైట్ చేయడం. ఇండివిజువల్స్ ఉంటారు కదా, బయట ఉన్న ఇండివిజువల్ సేవర్స్ని ఇన్వైట్ చేయడం. వాట్ పర్పస్? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ని మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, డిపాజిట్ చేయండి అని ఇన్విటేషన్ చేసేటువంటి డాక్యుమెంట్ని కానీ, లేదంటే అడ్వర్టైజ్ని కానీ, లేదంటే సర్క్యులర్ని ఆర్ నోటీస్, అంటే ఏదో ఒక పర్పస్ లోపల మా కంపెనీ లోపల మీరు ఇన్వెస్ట్ చేయండి అని పబ్లిక్ని ఇన్వైట్ చేయడం, ఆహ్వానించే సిస్టమ్ ఏమంటాం? ప్రాస్పెక్టస్. ఓకే. ఇన్విటేషన్ టు పబ్లిక్, ఇన్వెస్ట్ మనీ, ఇన్విటేషన్ టు పబ్లిక్. ఓకే. ఇన్విటేషన్ ఫ్రమ్ పబ్లిక్, వాళ్ళని పిలవడం. ఎందుకోసం పిలుస్తున్నాం? ఇన్వెస్ట్ చేయండి అని. ఓకేనా? డిపాజిట్ చేయండి, మా కంపెనీలో మీరు డిపాజిట్ చేయండి అని మనం ఇన్వైట్ చేయడం. సో ఇన్వైట్ చేయడానికి మనకు ఉన్నటువంటి వేస్ ఏంటివి? అడ్వర్టైజ్మెంట్ త్రూలా చేయొచ్చు, డాక్యుమెంట్ ఇష్యూ చేసి చేయొచ్చు, లేదంటే పబ్లిక్ న్యూస్ పేపర్లో ఇష్యూ చేయొచ్చు, లేదంటే టెలికమ్యూనికేషన్ ద్వారా చేయొచ్చు, లేదంటే నోటీస్, అదర్ ఎనీ సర్క్యులర్స్, మ్యాగజైన్స్, వీటిని బయట ఉన్నటువంటి ఇండివిజువల్కి ఇష్యూ చేసి వాళ్ళ నుంచి మనం అమౌంట్ను గ్యాదర్ చేసుకోవడం, ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకోవడం సిస్టమ్ ఏమంటాం? ప్రాస్పెక్టస్. ఈ ప్రాస్పెక్టస్ అనేది ప్రైవేట్ కంపెనీ కెనాట్ ఇష్యూ, అంటే ప్రైవేట్ కంపెనీ ఇష్యూ అయ్యేది. ప్రైవేట్ కంపెనీ రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రొహిబిటెడ్. వై? బికాస్ ప్రైవేట్, దాంట్లో పేర్లోనే ఉంది ప్రైవేట్, అంటే ఓన్లీ 50 మెంబర్స్ నుంచే అమౌంట్ను గ్యాదర్ చేయాలి. ఆ 50 మెంబర్స్ నుంచే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అవసరమైనటువంటి ఫైనాన్స్ని అక్వైర్ చేసుకోవాలి. బయట నుంచి మనం అక్వైర్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు, ప్రొహిబిటెడ్. బట్ ఈ ప్రాస్పెక్టస్ అనేది పబ్లిక్ కంపెనీలకు ఎలిజిబిలిటీ ఉంది. పబ్లిక్ కంపెనీ ఇన్వైట్ ఫ్రమ్ పబ్లిక్, అంటే పబ్లిక్ నుంచి ఇన్వైట్ చేసుకోవచ్చు, ఆహ్వానించవచ్చు. ఏమని? మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ని మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని మా కంపెనీలో డిపాజిట్ చేయండి, we will return to give profit, మేము మీకు తిరిగి ప్రాఫిట్ లోపల ఇస్తామనొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకా చూద్దాం, చూడండి. ఇన్విటేషన్ టు పబ్లిక్ ఇన్వెస్ట్ మనీ ఇన్ కార్పొరేషన్, అంటే కార్పొరేషన్ మీన్స్ కంపెనీ, ఆర్ డిపాజిట్, అంటే మా కంపెనీ లోపల మీరు డిపాజిట్ చేయండి అని ఇన్విటేషన్ చేయడం. అయితే షేర్, అయితే మీరు తీసుకొచ్చే డబ్బుల్ని మేము షేర్ రూపంలోనే ఇన్వెస్ట్ చేయండి, ఆర్ డిబెంచర్ రూపంలోనే డిపాజిట్ చేయండి, ఆర్ డిపాజిట్ రూపంలోనే ఇన్వెస్ట్ చేయండి అని మనం ఇష్యూ చేసే డాక్యుమెంట్ ఏమనొచ్చు? ప్రాస్పెక్టస్. ఓకేనా? ఇది దేని పర్పస్? రైజ్ టు క్యాపిటల్. కంపెనీకి క్యాపిటల్ అవసరం ఉంది, కంపెనీకి క్యాపిటల్ కావాలి, కాబట్టి ఆ క్యాపిటల్ను తెచ్చుకోవడానికి, క్యాపిటల్ని అక్వైర్ చేసుకునే సిస్టమ్ ఏమంటాం? ఇన్విటేషన్. ఆ ఇన్విటేషనే ప్రాస్పెక్టస్. జనరల్లీ ప్రైవేట్ కంపెనీ కెనాట్ ఇష్యూ, ప్రైవేట్ కంపెనీకి ఈ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసే పర్మిషన్ లేదు, ఎందుకంటే ఇది ప్రొహిబిటెడ్. అందులో ఓన్లీ 50 మెంబర్స్ ఉంటారు, ఆ 50 మెంబర్ నుంచే ఫైనాన్స్ని గ్యాదర్ చేసుకోవాలి. పబ్లిక్ కంపెనీ కెన్ ఇష్యూ, పబ్లిక్ కంపెనీ ఖచ్చితంగా ఇష్యూ చేస్తుంది ప్రజలకి, మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ని మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని పబ్లిక్ కంపెనీ సర్క్యులర్ జారీ చేస్తుంది. ఆ సర్క్యులర్ని మనం ఏమనొచ్చు? ప్రాస్పెక్టస్. ఇందులో ఇంకొక కండిషన్ కూడా ఉంది. కంపల్సరీగా 120 డేస్ లోపల మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసిన 120 డేస్ లోపల మన ఫైనాన్స్ గిట్ట గ్యాదర్ కాలేదు, మన కంపెనీకి అవసరమైనంత ఫైనాన్స్ డబ్బులు గ్యాదర్ కానప్పుడు ఈ 120 లోపలనే చేసుకోవాలి. 120 డేస్ లోపల ప్రజలందరి దగ్గరికి వెళ్ళి డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవాలి, ఫైనాన్స్ని అక్వైర్ చేసుకోవాలి. ఇన్ కేస్ సఫిషియంట్ ఫండ్ అక్వైర్ కానప్పుడు దెన్ నెక్స్ట్ వి విల్ గో టు రిటర్న్ దెమ్. ప్రాస్పెక్టస్ త్రూలా
మళ్ళీ కలెక్ట్ చేయరాదు, రిటర్న్గా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మైనస్. మరి ప్రాస్పెక్టస్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి కంటెంట్స్ ఉంటాయి అంటే ఒక పబ్లిక్ కంపెనీని మనం పబ్లిక్ బిలీవ్ చేయాలి అంటే, నమ్మాలి అంటే, అందులోపల ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ పబ్లిక్కి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే దే ఆర్ నాట్ ఇన్వెస్టెడ్, తెలియకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ప్రాస్పెక్టస్ లోపల ఏమేమి డీటెయిల్స్ చెప్తాయి కంపెనీ గురించి, ఏమేమి డీటెయిల్స్ చెప్పి పబ్లిక్ను కన్విన్స్ చేసి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మనీని గ్యాదర్ చేస్తుందో చూద్దాం. ప్రాస్పెక్టస్ అనేది పబ్లిక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఉన్న సిస్టమ్. ఈ ప్రాస్పెక్టస్ లోపల పబ్లిక్ ఆ కంపెనీని బిలీవ్ చేయాలంటే ఏ కంటెంట్స్, ఏ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇందులో ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. ప్రాస్పెక్టస్ లోపల ఖచ్చితంగా ఆ బుక్ లోపల, ఆ సర్క్యులర్ లోపల, అడ్వర్టైజ్ లోపల ఖచ్చితంగా ఏమేంటి ఉంటే పబ్లిక్ ఆ కంపెనీని బిలీవ్ చేస్తారు అనేది ఇక్కడ మనం వి విల్ డిస్కస్. కంటెంట్స్. నెంబర్ 1 కంటెంట్ ఏంటి? నేమ్ అండ్ అడ్రస్. ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్ లోపల లేదంటే ప్రాస్పెక్టస్ అడ్వర్టైజ్మెంట్ లోపల కంపెనీ పేరు ఉంటుంది, కంపెనీ అడ్రస్ ఉంటుంది. అంటే ఫలానా కంపెనీ పేరు మంచిగా ఉంది, కంపెనీ నేమ్ బిలీవ్ చేయొచ్చు, అడ్రస్ కూడా క్లియర్గా ఉంది కాబట్టి దానిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒకటి థింగ్. సో మెనీ థింగ్స్ ఉంటాయి. సెకండ్ వన్ ఏంటిది? MOA, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ విత్ డైరెక్టర్ సైన్. ఈ ప్రాస్పెక్టస్ తో పాటు ఎవరైతే కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ప్రమోటర్స్ ఉంటారో ఆ ప్రమోటర్కి సంబంధించినటువంటి డైరెక్టర్లకి సంబంధించిన మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అవుట్ సైడర్ తోటి ఎలాంటి రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తుంది కంపెనీ అవుట్ సైడర్స్ ఎలాంటి రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తారో MOAలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. ఆ MOA పైన డైరెక్టర్ల సైన్ కూడా ఉంటుంది కాబట్టి MOA పేపర్ కూడా వన్ ఆఫ్ ది ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్. నెక్స్ట్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ దేర్ డ్యూటీస్. అంటే ఇంకా ఏం చెప్తుంది ఆ డాక్యుమెంట్ అంటే, ఈ ప్రాస్పెక్టస్ ఎవరెవరు మన కంపెనీలో కూడా డైరెక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళ నేమ్స్ ఉంటాయి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు కంపెనీ లోపల, మార్కెటింగ్లో ఎవరు ఉంటారు, ఫైనాన్స్లో ఎవరు ఉంటారు, రీసెర్చ్లో ఎవరు ఉంటారు, ప్రొడక్షన్ సైడ్ ఎవరు ఉంటారు, ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? నేమ్, అడ్రస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ దేర్ డ్యూటీస్. నెక్స్ట్, మినిమం సబ్స్క్రిప్షన్ అమౌంట్. ఒకవేళ పబ్లిక్ గిట్ట ఇన్వెస్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు అంటే ఇంట్రెస్ట్ తోటి ఉన్నప్పుడు వాళ్ళ మినిమం అమౌంట్ ఎంత పెట్టొచ్చు, మినిమం సబ్స్క్రిప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ వాల్యూ ఎంత, ప్రైస్ డీటెయిల్స్ అన్న రైట్ అంటే ఆ షేర్ వాల్యూ ఎంత డిసైడ్ చేసినాం, ఒక షేర్ ప్రైస్ వాల్యూ, ఆ షేర్ పేపర్ వాల్యూ ఎంత ఉంది, 10 రూపాయలు పెట్టచ్చా, 20 రూపాయలు, 120, మినిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఇందులోపల డీటెయిల్గా చెప్తారు. అమౌంట్ మనీ కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి, ఆ 1000 రూపీస్ ఉన్న వ్యక్తి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. ఒక దగ్గర 500 ఉంది, 500 అంటే వాళ్ళు డీటెయిల్ చెప్తారు. ఒక షేర్ పేపర్ వాల్యూ ఇంత ఉంది అంటే 10 రూపీస్ 20 రూపీస్ అని ఉందని చెప్పిండు అనుకోండి, మన దగ్గర 100 రూపీస్ ఉంటే 10 రూపీస్ పేపర్లు ఎన్ని కొనుక్కుంటాం మనం, 10 కొనుక్కుంటాం అంటే 10 రూపీస్. అంటే మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత ధర పెట్టి కొనొచ్చు, ఎంత షేర్ ప్రైస్ పెట్టి కొనొచ్చు అనేది ఇక్కడ చెప్తారు. ద నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ అక్వైర్డ్ అసెట్స్. ఇలా కలెక్ట్ చేసినటువంటి మనీతోటి, అక్వైర్ అయిన మనీతోటి అంటే పబ్లిక్ నుంచి ఫైనాన్షియల్ గ్యాదర్ చేసిన తర్వాత ఆ గ్యాదర్ చేసిన నెక్స్ట్ డే ఎలాంటి అసెట్స్ని అక్వైర్ చేస్తారు, కొంటారు. అక్వైర్ మీన్స్ పర్చేజ్. ఎలాంటి అసెట్స్ కొంటారో కూడా ఇందు లోపల ప్రాస్పెక్టస్ లోపల మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, టైమ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. అంటే ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేసిన తర్వాత ఏ డేట్ నుంచి మనం షేర్లు అమ్ముతాం, ఏ డేట్ వరకు క్లోజ్ చేస్తాం, అంటే షేర్లు అమ్మడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది, అంటే కంపెనీ ఈ డేట్ నుంచి షేర్లు అమ్మడం స్టార్ట్ చేస్తుంది, ఈ డేట్ నాడు క్లోజ్ చేస్తుంది, అంటే ఏ రోజు షేర్లు స్టార్ట్ చేస్తారు సెల్లింగ్, ఏ రోజు క్లోజ్ చేస్తారు అనే డీటెయిల్స్ కూడా ప్రాస్పెక్టస్ లోపల రికార్డ్ చేసి చూపిస్తారు. నెక్స్ట్, క్యాపిటల్ స్ట్రక్చర్. క్యాపిటల్ స్ట్రక్చర్ మీన్స్ కంపెనీకి అవసరం ఉన్నటువంటి ఫైనాన్స్ ని ఎట్లా గ్యాదర్ చేస్తారు, షేర్ క్యాపిటల్ ఎంత, డిబెంచర్ ఎంత, నెక్స్ట్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఎంత, లోన్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ ఎంత, లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎంత అమౌంట్ను కలెక్ట్ చేద్దామని అనుకుంటారు, ఆ డీటెయిల్స్ కూడా ప్రాస్పెక్టస్ లోపల
ఫుల్గా రికార్డ్ చేసి ఉంటుంది. దాన్ని ఏమంటారు క్యాపిటల్ స్ట్రక్చర్. దెన్ నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ షేర్స్ డిబెంచర్ అలాట్మెంట్. అంటే ఒక షేర్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది, ఒక డిబెంచర్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంటుంది, ఒక షేర్ పేపర్ వాల్యూ ఎంత ఉంటుంది, డిబెంచర్ వాల్యూ ఎంత ఉంటుంది, ఎవరెవరికి ఎంత అలాట్ చేస్తారు. అంటే హైయెస్ట్గా ఒక పర్సన్ ఎన్ని షేర్లు కొనుక్కోవచ్చు, హైయెస్ట్గా ఒక పర్సన్ ఎంత డిబెంచర్ పేపర్లను కొనుక్కోవచ్చు అనేది కూడా అలాట్మెంట్ సిస్టంలో కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక పర్సన్ ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక పర్సన్ ఇంత ఎన్ని షేర్లు కొనుక్కోవచ్చు, ఒక పర్సన్ ఇంత డిబెంచర్స్ పేపర్లు కొనుక్కోవచ్చు అని కూడా ఈ ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్ లోపల క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ డిబెంచర్ డీటెయిల్స్. డిబెంచర్ మీన్స్ ఏంటిది, కంపెనీకి లోన్ ఇవ్వడం, ఇండివిజువల్ కంపెనీకి బారోయింగ్ ఇవ్వడం, అప్పు ఇవ్వడం. సో అప్పు ఇచ్చేటువంటి లోన్ పేపర్ని ఏమంటాం మనం డిబెంచర్స్. ఇండివిజువల్స్ ఇచ్చేటువంటి లోన్ ఏమంటాం డిబెంచర్స్ అంటాం. ఈ డిబెంచర్ డీటెయిల్స్ అంటే వాళ్ళకి పర్ యానం లేదంటే పర్ క్వార్టర్ అంటే 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, వాడు పెట్టినటువంటి అమౌంట్కి ఎంత వడ్డీ కడతారు అని ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎంత హైయెస్ట్ ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తారు అని ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ అండర్ రైటర్స్. అండర్ రైటర్స్ మీన్స్ వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఇన్వెస్టర్స్. అంటే కంపెనీకి సఫిషియంట్ ఫండ్ గ్యాదర్ కానప్పుడు, అంటే కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి సరైనటువంటి ఫండ్ రానప్పుడు, ఫైనాన్స్ లేనప్పుడు ఈ అండర్ రైటర్ విల్ సపోర్ట్. అంటే కంపెనీకి ఫండ్ కరెక్ట్గా సఫిషియంట్ ఫండ్ అనేది గ్యాదర్ కాలేదు, అప్పుడు ఏం చేస్తారు, ఈ అండర్ రైటర్ ఇన్వాల్వ్ అవుతారు. ఏం చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళకు ఈ కంపెనీకి కావాల్సినటువంటి ఫైనాన్స్ని సపోర్ట్ చేస్తారు, ఫైనాన్స్ని తెప్పిస్తారు. సో వాళ్ళు ఎవరు ఉన్నారు మన కంపెనీకి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి కూడా చెప్తారు ప్రాస్పెక్టస్. నెక్స్ట్ పర్టికులర్ అబౌట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ మీన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యే టైం లోపల ఎలాంటి ఎక్స్పెండిచర్ అవుతుంది, కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న ఖర్చులు ఏమైనా వేసిందా, ఆ చిల్లర ఎక్స్పెండిచర్ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ గురించి కూడా ఈ ప్రాస్పెక్టస్ లోపల క్లియర్గా రాసి ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్. అంటే కంపెనీకి సంబంధించినటువంటి రిజర్వ్లను ఎట్లా యూజ్ చేస్తారు, సర్ప్లస్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆ సర్ప్లస్ని ఫ్యూచర్ పర్పస్లో ఎట్లా వాడతారు, రిజర్వ్ నుంచి ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్ని ఎట్లా కవర్ చేసుకుంటారు అనేది కూడా ఈ ప్రాస్పెక్టస్ డాక్యుమెంట్ లోపల క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటిది, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఆడిటర్స్. అంటే కంపెనీకి సంబంధించిన మన కంపెనీకి ఎవడు ఆడిటర్ ఉన్నాడు, వాడి ఫుల్ డీటెయిల్స్, వాడి అడ్రస్ కూడా ఇందులోపల మెన్షన్ చేయడం జరుగుతుంది. అబౌట్ ది మీటింగ్ అండ్ ఓటింగ్ రైట్. అంటే ప్రాస్పెక్టస్కి సంబంధించినటువంటి నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఆడిటర్. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఆడిటర్ మీన్స్ కంపెనీకి సంబంధించినటువంటి మనకి ఈ కంపెనీ అకౌంటింగ్ స్ట్రక్చర్ ఎవరు చూస్తారు, సో వాళ్ళ అడ్రస్, వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం ఈ డాక్యుమెంట్ లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అబౌట్ ది మీటింగ్ అండ్ ఓటింగ్ రైట్స్. మీటింగ్ జనరల్లీ మీటింగ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తాం, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ. అంటే ఏ డేట్ లోపల మీటింగ్ని కండక్ట్ చేస్తాం. ఆ మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఓటింగ్ రైట్స్ ఎవరికి ఉంటాయి, డిబెంచర్ ఇన్వెస్టర్కా, షేర్ హోల్డర్ ఇన్వెస్టర్కా. అంటే ఇన్వెస్ట్ చేసినటువంటి ఏ టైప్ ఆఫ్ పీపుల్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, వాళ్ళ ఓటింగ్ రైట్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ మీన్స్ ఇన్ కేస్ కంపెనీకి లాస్ వస్తే ఆ లాస్ని ఎలా కవర్ చేస్తాం, ఆ లాస్ తోటి ఇన్వెస్ట్ చేసిన మీకు తిరిగి రిటర్న్గా అమౌంట్ ఎట్లా అలాట్ చేస్తాం అనేది కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ లోపల చెప్పడం జరుగుతుంది. లాస్ట్కి ఉన్నటువంటి గ్రీవియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఇన్వెస్టర్స్కి ఉన్నటువంటి సమస్యలు ఏంటివి, ఆ సమస్యలను ఎట్లా అనలైజ్ చేస్తారు, వాటికి ఉన్న అటార్నీ ఎవరు, అటార్నీ పేరు, వాళ్ళ ఇన్వెస్టర్కి మరియు కంపెనీకి ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకవేళ డిస్టర్బ్ అయితే ఆ డిస్టర్బ్ అయిన దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ చూసిన తర్వాత ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, కంపెనీ లోపల ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లా కంపెనీ స్టార్ట్ చేయడానికి, ఫార్మేషన్ చేసుకోవడానికి ఫైనాన్స్ని అక్వైర్ చేసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్
మిస్అండర్స్టాండింగ్ లోపల ప్రాస్పెక్టస్ కిట్ట కరెక్ట్గా ఇవ్వకుంటే, ప్రాస్పెక్టస్ డీటెయిల్స్ లోపల ఏమైనా మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్బిహేవియర్ కానీ మ్యానిపులేషన్స్ ఊహాజనితాలు ఉంటాయి, లేదంటే టోటల్ ఫాల్స్ ఉంటే దీనికి క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. క్రిమినల్ యాక్షన్ ఏంటి అంటే, ఒక ఇన్ కేస్ ఈ ప్రాస్పెక్టస్ అనేది కరెక్ట్గా ఫామ్ చేయకపోతే వీళ్ళకి క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, సివిల్ యాక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది టోటల్ ఫాల్స్ అని తెలిసినప్పుడు అప్ టు 5,000 ఫైన్ ఉంటుంది ఆ కంపెనీ పైన. కంపెనీస్ యాక్ట్ 1950 రూల్ ప్రకారం, లేదంటే 420 యాక్షన్ ఇట్లాంటివి ఉంటాయి కదా. కంపెనీ మోసం చేసినందుకు 5,000 రూపీస్ ఫైన్ పెడుతుంది, లేదా 2 years ఇంప్రిస్మెంట్ అంటే జైలు శిక్ష, జైలు కూడా అలాట్ చేయడం జరుగుతుంది, జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ప్రాస్పెక్టస్ని ఆ ఫామ్ని ప్రింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ సాటిస్ఫై టు పబ్లిక్ని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలి. ఏది కూడా ఇల్లీగల్గా ఉండొద్దు, లీగల్ థింకింగే ఉండాలి. ఇల్లీగల్ థింకింగ్ ఉండి పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం ఒక మనం మైనస్గా చూసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాస్పెక్టస్. ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మనకున్నటువంటి 3 డాక్యుమెంట్స్ ఏమిటి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్. ఈ మూడింటిని చూసే కంపెనీ యొక్క బిహేవియర్ ఏంటి, కంపెనీకి ఫ్యూచర్లో ప్రాఫిట్ ఎట్లా వస్తాయి, లాస్ ఎట్లా వస్తాయని మనం డిసైడ్ చేయవచ్చు. ఓకే.